ప్రైజ్ లార్డ్. ఉదయకాల సమయంలో వార్తలు చూస్తుంది దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఆయన మహాకృపను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి నీవు నేను ఈరోజు క్షేమంగా ఉన్నామంటే ఏసే ప్రేమ, ఏసే కృపే. ఈ దినాల్లో మనం చూస్తుంటే ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అపాయాల మధ్యలో కూడా దేవుడు మనకు క్షేమంగా కాపాడుతున్నాడు. ఎందుకంటే ఇదే అనుకూలమైన సమయం. నీ హృదయం దేవునికి ఇవ్వలేదు. ఇంక ఇదే రక్షణ సమయం కనుక రక్షణ తీసుకుని మారుమనసు తీసుకుంటే ఖచ్చితంగా దేవుడిని పాప శాపం నుండి విడిపించి నేను పరలోక రాజ్యానికి వారసుని వారసురాలుగా చేస్తాడు. కనుక ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చేసుకుందాం. 130వ కీర్తన 2వ వచనము. 130వ కీర్తన 2వ వచనం. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. ఆమేన్. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. దేవుడు ఇది నా మనతోనే మాట్లాడి, ప్రభువా నా ప్రార్థన ఆలకించము, చెవికి నా ఆర్తధ్వని వినుము అని మనతో దేవుడు మాట్లాడతాడు. ఏంటంటే మనం చేసే ప్రార్థన దేవుడు వినాలి. ఎందుకంటే మన ఆర్తధ్వని దేవుడు వినాలి. ఎందుకంటే మన ప్రార్థన సోచి వేసుకొని పోయే దేవుడు కాదు. ఎందుకంటే త్రోవ పక్కన కూర్చున్న భక్తులోమే చూడు, ఆయన కూర్చొని దావీదు కుమారుడా నజరేయుడి యేసుని కనికరించి ఉన్నప్పుడు దేవుడు ముందుకు వెళ్ళిన యేసయ్య మరల వెనక్కొచ్చి దేవుడు కనికరించిండు. కనుకనే వెంటనే స్వస్థత పొందుకుంది. ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా స్వస్థపరచాలని, నిన్ను కూడా బాగు చేయాలని నీ ప్రార్థన వినాలి. ఎందుకంటే ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎవరు నెట్టివేసే దేవుడు కాదు. మన దేవుడు నిజమైన దేవుడు. ఎందుకంటే జీవం గలవాడు. ఎందుకంటే భూమికి ఆకాశానికి పునాది వేసిన వాడు. ఎందుకంటే యోబుతో అంటాడు, యోబు నేను భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడున్నావు అంటాడు. అందుకొరకు ఈ రోజు దేవుడు నీ ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు, నీ ఆర్తధ్వని వినకుండా ఉండే దేవుడు కాదు. ఎందుకంటే 59 అంటాడు, వెన్నేరుకున్నట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింప నేరుకు నా హస్తం కూర్చ కాలేదు అంటాడు. ఎందుకంటే వెన్నేరుకున్నట్లు నువ్వు చేసే ప్రార్థన వినకోకుండా ఆయన చెవులు మందం కాలేదు, ఆశీర్వదించడానికి ఆయన హస్తం కూర్చ కాలేదు. కానీ ఈ రోజు నువ్వు ప్రార్థించే శక్తి నీలో ఉంటే, ప్రార్థించే మనస్సు నీలో ఉంటే దేవుడు నీ ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. ఏం ప్రభువా నా ప్రార్థనలకు నా ఆర్తధ్వని అంటే నీ ఆర్తధ్వని వినకుండా వెళ్ళే దేవుడు కాదు మన దేవుడు నిన్ను చూసి కనికరించే దేవుడు. ఎందుకంటే 3 దినములు వారు ప్రార్థనలో ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగంలో వారు సొమ్మసిల్లిపోతారేమో, నా ప్రజలు ఒకవేళ అలసిపోతారేమో, త్రోవ మధ్యలో పడిపోతారేమని దేవుడు ఆలకించి 5 రొట్టెలు 2 చేపల్ని వారికి ఆశీర్వదించినప్పుడు వారు ఆత్మీయంగా ఆహారం తిన్నారు, శారీరకమైన ఆహారం తిన్నారు. అది దేవుడు. ఎందుకంటే ఈ రోజు దేవుడు నిన్ను చూసి వదిలేసే దేవుడు కాదు, కానీ నిన్ను నీవుగా సమర్పించుకొని దేవునితో తిరిగినట్లయితే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకంటే 38 సంవత్సరాల నుండి కోనేటి దగ్గర ఉన్న వారి దగ్గరికి దేవుడు అతని వార్తని విని వచ్చి ఏం చేసిందంటే ఆయన పరిపెత్తుకుని వెళ్ళమన్నాడు. ఎందుకంటే ఈ రోజు నీ ఆర్తధ్వని వినే దేవుడు. ఎందుకంటే నీ మూలుగుల శబ్దం విని ఐగుప్తుకి మోషేను పంపించి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించిన దేవుడు. ఎందుకంటే నువ్వు చేసే ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు, నీ ఆర్తధ్వని వెనకోకుండా దేవుడు వెళ్ళిపోయేవాడు కాదు. కానీ ఈ ఉదయకాల సమయంలో నీకు దేవుడు కట్టుగా ఉన్న ప్రతి కోటలు కూల్చి నీవు దేవునితో తిరిగిన దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయబోతున్నా కనుక ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి వాగ్దానం చూసిన పిల్లలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా నీ కృప చూపి మేలులతో నింపమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నా ప్రభువా నా తండ్రి విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తున్నా, విరిగి నలిగిన మనసులు ఆలస్యం చేయను దేవా నీకు వందనాలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించి కృప చూపి మేలులతో నింపమని, ఈ దినం పెళ్లిరోజు పుట్టినరోజుకున్న బిడ్డలను దీవించమని, దీర్ఘకాల రోగాలను విడుదల ప్రకటించమని, కోర్టు కేసులు కొట్టువేయమని అడుగుతున్నాను తండ్రి. ఏమైనా బిడ్డలు మీరు జ్ఞాపకం, ఎగ్జామ్ రాసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని ఎయిడ్స్ రోగాలు, పీసీఓడి ప్రాబ్లం, థైరాయిడ్ ఏ రోగాలు ఉన్నాయన్నా తండ్రి బిడ్డలకు విడుదల ప్రకటించమని, ఉదయకాల సమయంలో ప్రభావ బిడ్డలందరూ దీవించి ఆశించిన మేలులతో నింపమని, పరిశుద్ధాత్మ ఉదయకాల సమయంలో బిడ్డలందరూ దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాగ్దానం పెట్టండి దేవుని బిడ్డలారా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ వాగ్దానం అనేక మీ స్నేహితులకి, మీ బంధువులకి అందరికీ ఈ వాగ్దానం పంపించి మీరు వారి ఆశీర్వాదం పొందుకుంటానే, తద్వారా ఇంకా మీకు ఆశీర్వాదాలు నమ్ముతున్నాం కనుక గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.